ఏఎన్ఎం సోదరి మండలందరికీ నమస్కారం. ఈరోజు ఏఎన్ఎం పోస్టుల రిక్రూట్మెంట్ గురించి కోటిలోని పారామెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకు వెళ్ళి రావడం జరిగింది. బోర్డు సెక్రటరీ గారిని కూడా కలిశాను, చాలాసేపు మాట్లాడాము. అయితే ఎంపీహెచ్ఏ విమేల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద అధికారులు అలాగే లీగల్ టీంతో చర్చ నిన్న మొన్న 2 days పాటు జరిగాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫైనల్గా హైకోర్టు లీగల్ నుంచి ఒపీనియన్ సెక్రటేరియట్కు సోమవారం లేకపోతే మంగళవారం రావచ్చు అంటున్నారు. ఆ తర్వాత వారం రోజులు లోపు గవర్నమెంట్ నుంచి బోర్డుకు ఉత్తర్వులు వస్తాయి. వచ్చిన తర్వాత మేము ప్రైమరీ మెరిట్ లిస్ట్ వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి వచ్చిన అప్లికేషన్లు చార్ట్అవుట్ చేశాం, లిస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. గవర్నమెంట్ 20 మార్కుల 30 మార్కుల డిసైడ్ చేసుకొని మాకు ఒక లెటర్ పంపించేస్తే వెంబడే మేము అందరికీ లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తామని కూడా చెప్పాడు. ఏమైనా ఒక వారం 10 రోజుల్లో సెక్రటరియట్ నుంచి మాకు ఉత్తర్వులు రావచ్చు అని చెప్పేసి బోర్డు సెక్రటరీ చెప్పినటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఏఎన్ఎం సోదరి మండలకు సంబంధించినటువంటి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, పోస్టుల రిక్రూట్మెంట్ కోసం మనం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే గవర్నమెంట్ ఈరోజు లీగల్గా హైకోర్టు అడ్వకేట్ జనరల్తో మిగతా వాళ్ళతో చర్చలు చేసి మాట్లాడి క్లారిఫై తీసుకుంటున్న పరిస్థితి. చర్చలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఒపీనియన్ ఇవ్వాల్సినటువంటి స్టేజ్లో ఉంది కాబట్టి ఒపీనియన్ ఇచ్చినా కూడా సెక్రటరియట్ నుంచి ఆర్డర్స్ వస్తాయని చెప్పి అంటున్నారు. మరి ఇంకో వారం రోజులు రావచ్చు అని చెప్పేసి అధికారులు చెప్పిన మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈలోపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వరకు మన యూనియన్ తరఫున మళ్ళీ అన్ని జిల్లాల ఏఎన్ఎంస్ మనం కలిసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ప్రజలు తీసుకొని వచ్చి త్వరగా అయ్యేటట్టుగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాను. భూపాల్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు.